గారికి ధన్యవాదాలు. మరి చక్కటి పాటలు వినిపించారు. మరి ఓటు అనేది ప్రతి మనిషికి బాధ్యత కలిగినటువంటిది. మీ యొక్క ఓటు ఈ వార్డు మెంబర్ నుంచి పడితే దేశ ప్రధాని వరకు కూడా ఈ ఓటు ద్వారానే ఎన్నుకునేటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి సమానమైనటువంటి హక్కు కలిగిన ఈ ఓటును ఎవరు కూడా వృధా చేయకుండా మీ యొక్క ఓటును వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులమనో మతమనో ఏదో విభేదాలతో గాని మీరు ఎన్నుకున్నట్లయితే రానున్నటువంటి రోజుల్లో మన గ్రామ అభివృద్ధి కుంటిపడే పరిస్థితి ఉంటుంది. నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి. ప్రజల పట్ల రెస్పెక్టెడ్ గా ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కావాలో, ఎలాంటి అభివృద్ధి జరిగితే గ్రామం అభివృద్ధి చెందుతుందో అది తెలిసినటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఓటు అనే విషయంకి వచ్చినప్పటికీ గ్రామాలలో గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నిలబడ్డోళ్ళ దాంట్లో ఆకాశ రామన్నలు ఎవరైనప్పటికీ కూడా మనం ఏమంటున్నామంటే నిలబడ్డ దాంట్లో ఎవరు గెలుస్తారు అని అన్నప్పుడు పైసలు బాగా ఖర్చు పెడతారా ఆడి తట్టుకున్న కష్టమే. ఆయన దగ్గర బాగా రూపాయలు ఉన్నాయి, ఆడు బాగా ఖర్చు పెడతాడు. ఆడిని మనం తట్టుకున్న కష్టం, ఆడు బాగా ఖర్చు పెడతాడు, ఆడే గెలుతారు ఆడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ వ్యక్తిత్వం చూస్తలేరు, వ్యక్తులను చూస్తలేరు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతాడు కనుకనే ఆయన గెలుస్తాడు అనే సంస్కృతి గ్రామాల్లోకి వచ్చింది. మరి అలా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి గెలిచినప్పుడు మరి రేపు ఏం చేస్తాడు? ఆ ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించుకోవడానికి కొరకే తన ప్రయత్నం ఉంటది. అదే ఒక మంచి వ్యక్తి డబ్బు ఉన్నప్పటికీ లేనప్పటికీ వాడు మంచి వ్యక్తి అయితే మనం వెన్నుకున్నట్టయితే గ్రామం అభివృద్ధి జరుగుతుంది. వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా డబ్బు అనేది ఓటు అమ్ముకోవద్దు, మద్యానికి మాంసానికి అమ్ముకోవద్దని మీకు ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే తాగని వారు ఉండరు, తాగేవారు తాగుతూనే ఉంటారు. ఎలక్షన్ 4 వంతుల ముచ్చట. ఈ 4 వంతులు నీతో అవసరం ఉన్నది కనుకనే నీకు తాగిపిస్తారు, తినిపిస్తారు, 10 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కనబడతాయాలు అన్న రాయే ఛాయ్ తాగే, అన్న టిఫిన్ చేయే అని మాట్లాడతారు. ఎలక్షన్ అయినాక ఛాయ్ తాగు టిఫిన్ చేయాలి అంటారా? ఎలక్షన్ అయినాక తాగమంటారా, తినమంటారా? ఎలక్షన్ ఓట్లు అటు పడ్డాయంటే నువ్వెవలో నేనేవలో అనే పరిస్థితి ఉంటది కనుక దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి ఇలా ఓటు ఉంటేనే నీ ఇంటికి రోజుకు 4 సార్లు వచ్చి దండం పెడతారు, ఓటు వేయమని అడుగుతారు, మీకు విలువనిస్తారు, గౌరవం ఇస్తారు. ఓటు లేని వ్యక్తుల ఇంటి కోరు. దీన్ని గమనించాలి. పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరికి కూడా మీ అందరికి చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. ఓటును అమ్ముకోవద్దు, ఓటును మనం స్వచ్ఛందంగానే వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు, కులపోడని తలపోడని చెప్పి చూడవద్దు. ఎవరైతే మన గ్రామ అభివృద్ధి కొరకు బుద్ధిమంతుడై పనిచేస్తాడు అనిపిస్తేనే మాత్రము వెయ్యాలి తప్ప మరి ఎలాంటి దానికి ఓటును వేయకూడదని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడే వాళ్ళనే గెలిపించాలని మీ అందరినీ ప్రాధేయపడుతున్నాం. ఓటును దయచేసి అమ్ముకోవద్దు, అమ్ముకోవద్దు, అమ్ముకోవద్దు. సెంటిమెంట్ తోటి ఆయింట్మెంట్ పోయడానికి ఎవరిని ఎలా ప్రలోభ పెట్టాలనే ఆలోచనతోటి అభ్యర్థులు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తుంటారు. నా సత్య ప్రమాణంగా, నా సత్య పూర్తి, నా ఇమానంగా, అయ్యో తప్పరాసి 2 అలవాటు పిల్లలు అంటే అసలు కోసం ఏదైనా చేస్తారు. ఆలోచన మనకుండాలని తెలియజేస్తూ ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది. అపూర్వమైన
తడలే వాదాన్ని పాతరేసినది కులము మతము ప్రాంతాలనేటి భేదాలే లేవన్నది దేశాన్నే లేనైనా కోటికి లేని కూలైనా ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా ఓటు అమలవుతున్నదిరా ప్రజాస్వామ్యం ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రతి ఓటుకు ఒక విలువుంటుంది ఓటే సీటై శాసిస్తుంది ఓటే సీటై శాసిస్తుంది ఓటే సీటై శాసిస్తుంది అధికారాన్ని నిలబెడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది తెల్ల కాగితము కాదన్నా కవితను మార్చే ఆయుధమన్నా నోటుకు ఓటు అమ్మిన బలిత అంధకారమన్నా అది మహాద్రోహమన్నా ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది 18 నిండిన పౌరులు ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఆ ఓటు హక్కును పొందిన పౌరులు రాజ్యాంగేలకు రావాలి రాజ్యాంగేలకు రావాలి రాజ్యాంగేలకు రావాలి నవ భారత నిర్మాణములో మనమే ముందుండాలన్నా ఓటు ఆయుధం ఓటు సాధన ఏ భయము ఇక మన పొద్దు ఉదయించునురా తొలి పొద్దు ఉదయించునురా తొలి పొద్దు ఉదయించునురా తొలి పొద్దు ఉదయించునురా తొలి పొద్దు క్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవనీయులు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గారు వారు ఆదేశించడం తోటి ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. మరి ఓటు యొక్క విలువను గ్రామ ప్రజలందరూ తెలుసుకొని మీ యొక్క ఓటును ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక మంచి పౌరుణ్ణి మనం ఎన్నుకోవాలంటే, మన గ్రామానికి సేవ చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటే మీరు అందరూ కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకొని మీరు ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి పోలింగ్ రోజు ఓటు వేయవలసిందిగా మీ అందరినీ నమస్కరిస్తూ కోరుతున్నాము. ముఖ్యంగా ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ యొక్క హక్కును మనం కాలరాయవద్దు. ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. మరి మనకు ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది పేద చిన్న బడుగు బలహీన వర్గాలు కులాలు మతాలు అనేటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకే సమానమైన హక్కు కలిగినదే ఈ ఓటు హక్కు. మరి ఈ ఓటు హక్కును మనం వృధా చేయకుండా తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలని మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు ఓటుపై ఒక మంచి పాటను మిత్రుడు మా మల్లిక్ తేజ గారు పాడి వినిపిస్తారు. జోగినిపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఓటు ఖచ్చితంగా వెయ్యాలి. దేనికి కూడా ఓటును బానిస చేయొద్దు. ఓటు అనేది మనకు ఉన్నటువంటి జన్మ హక్కు, అన్నింటికంటే మించినటువంటి హక్కు. కాబట్టి ఓటును మన ఇంట్లో మనకెవరు చెప్పినా లేదు, మనమే ఆలోచించుకొని ఎవరికి వేయాలో ఫిక్స్ అయ్యి ఓటు వేసే సమయం లోపలికి పోయినప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎవరికైతే అనుకుంటామో వాళ్ళకి ఖచ్చితంగా వేయాలి. ఓటు వేయకుంటే ఏమవుతుందని కూడా అనుకోవద్దు. కాబట్టి అందరి ఓటు హక్కును వినియోగించుకోవాలని దీనిపైన ప్రభుత్వం కూడా చాలా ఖర్చు చేసి అందరినీ ఓటు వేసే విధంగా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడో ఒకసారి మన కోసం వస్తుంది. మన విలువ చాలాసార్లు మనకు
ఎన్నోసార్లు మనల్ని మందలియని వాళ్ళు కూడా ఇప్పుడు మందలిస్తారు ప్రతి ఒక్కరి ఊర్లే. అంటే దాని విలువ, ఓటు విలువ అసంటుంది మరి మనకి. కాబట్టి ఆ విలువ వచ్చినప్పుడు మనము తల ఎత్తుకొని దేనికి లొంగకుండా, ఆడోళ్ళైతే బొట్టులు, సీరెలు, సారలు, మొగోళ్ళైతే మందు, మాంసం ఇటువంటి లొంగద్దు. పైసలకు కూడా పైసలు తీసుకోవద్దు మనం. అసలుకి పైసలు తీసుకోకుండా ఓటు వేయాలి అందరు కూడా అని చెప్పి జోగిని ప్రజలకు మరోసారి తెలియజేస్తూ, ఓటు 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 అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. ఓటు ఓటు ఎప్పటినైనా ఓటుతో శాసించొచ్చు, ఎప్పటినైనా ఓటుతో శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఎప్పటినైనా ఓటుతో శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు. ఉండాలి ఓటురా, చెయ్యకు పొరపాటురా, ఉండాలి ఓటురా, చెయ్యకు పొరపాటు. అందుకే ఉండాలి ఓటురా, చెయ్యకు పొరపాటురా, ఉండాలి ఓటురా, చెయ్యకు పొరపాటు. ఇది ప్రజాస్వామ్యమిచ్చిన ప్రధానమైన స్వేచ్ఛరా. ఓటు 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 అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. ఓటు 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 సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు. మన సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, మన ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు. అందుకే ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా, ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా, ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా, ఓటు హక్కు పొందరా, దర్జాగా ఉండరా. నీకు నచ్చిన వాడిని నువ్వే ఎంచుకునే హక్కురా. ఓటు 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 అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. ఓటు ఓటు సంక్షేమ ఫలాలెన్నో సాధించొచ్చు, పౌరునిగా భారత పౌరునిగా విలువతోటి జీవించొచ్చు, భారత పౌరునిగా విలువతోటి జీవించొచ్చు, భారత పౌరునిగా విలువతోటి జీవించొచ్చు. అలరే సంక్షేమ ఫలాలెన్నో సాధించొచ్చు, భారత పౌరునిగా విలువతోటి జీవించొచ్చు, భారత పౌరునిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మా ప్రవీణ్కు. చక్కగా పాట వినిపించారు. మీ అందరికీ తెలియదు ఒకటే, అసలు మనకు బలమైనది, శక్తివంతమైనదే ఓటు. ఓటు గురించి చెప్పడానికి రావడం గల కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది అని చెప్పి పాటలో ఉన్నది. మరి అంత ప్రధానమైనటువంటిది కనుక ఓటు, మీ ఓటు ద్వారానే నేను చెప్పినట్టుగా
వార్డు సభ్యుని పడితే ప్రధానమంత్రి దాకా ఓటు ద్వారానే మనం ఎన్నుకునేటువంటి హక్కు మనకు కల్పించింది. మరి ఇవాళ ఓటు అనేది ప్రతి పౌరుకు అంటే రాజు గాని పేద గాని చిన్న గాని పెద్ద గాని అందరికీ సమానమైనదే మరి ఓటు. కనుక ఆ ఓటుకున్నటువంటి శక్తిని బలాన్ని మీరు వినియోగించుకొని మరి మన గ్రామానికి చక్కటి వ్యక్తిని ఎన్నుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఓటును అమ్ముకోవద్దు దయచేసి. ఇవాళ మనకు ఎలక్షన్లు వస్తే చాలు ఏమైపోయిందంటే ఖచ్చితంగా ముచ్చట్లు పెడతారు, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎవరు పెట్టగలుగుతారు అని. ఎవరు పెట్టినా కూడా ఒకరు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకరు ఓటుకు 2000 ఇచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నోడు ప్రెస్టేజ్ గా సవాలని చెప్పి ఓటుకు 5000 కూడా ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అట్లా మనము ఆ డబ్బుకు లొంగి ఓటేసినట్లయితే మరి ఏమైతుంది? డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఏం చేస్తాడు? రేపటి రోజు మనం ఎంత ఖర్చు పెట్టినామో అంతకు 4 గంటలు సంపాదించాలనేటువంటి దురాలోచనతోనే ఉంటారు. దాన్ని మీరు గమనించాలి. ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెడితే తక్షణమే మీరు కమిషన్ తెలియజేయాలని కోరుతున్నాం. మరి మీ ఓటు విలువ ఏందనేది మీకు చెప్తాం. డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళు మీ ఓటు విలువ ఏంటంటే, ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉంటారు. గెలిచినటువంటి అభ్యర్థి 5 సంవత్సరాల పదవి కాలంలో ఉంటాడు. సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1825 రోజులు అవుతుంది. ఓటుకు 1000 రూపాయలు తీసుకొని ఓటేసిన వాళ్ళు రోజుకు 41 పైసా తీసుకున్నట్టు, ఒక్క రోజుకు 41 పైసా తీసుకున్నట్టు. 41 పైసా బిచ్చగాళ్ళు తీసుకోరు. ఇస్తే బిచ్చగాళ్ళు కూడా 41 పైసా తీసుకోరు. అదే 2000 తీసుకొని ఓటేస్తే 92 పైసలు అవుతాయి. ఆ 92 పైసలు కూడా బిచ్చగాళ్ళకి ఇస్తే తీసుకోరు. 92 పైసలు కూడా బిచ్చగాళ్ళకి ఇస్తే తీసుకోరు. ఓటుకు 5000 చొప్పున తీసుకొని వేసే వాళ్ళకు ఒక్క రోజుకు ₹2.72 అవుతాయి. ఒక్క రోజుకు ₹2.72 అవుతాయి. బిచ్చగాళ్ళు కూడా ₹2 ఇవ్వమంటలేరు, ₹10 ఇవ్వమని అడుగుతున్నారు. బిచ్చగాళ్ళు కూడా ₹10 అడుగుతున్నారు. మరి ఇవాళ మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే బిచ్చగాళ్ళతోనే సమానం అవుతామని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా డబ్బులకు గాని, మందులకు గాని, చీరలకు గాని, కుంకుమ బరిడీలకు గాని లొంగి ఓటు వేయవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది ఓటు అని మా ప్రవీణ్ తెలియజేసిండు. ఆ ప్రధానమైనటువంటి ఓటును రాజ్యాంగబద్ధంగానే వేయాలి. ఎలాంటి రూపాయి తీసుకోకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలి. దయచేసి అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, మీరు తాగని రోజు ఉండదు, తినేసి రోజు ఉండదు. తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు. ఇవాళ మీరు 4 వద్దులు తాగిపిస్తే 5వ రోజు మన పైసలు పెట్టుకొని మనం తాగవా? దాన్ని గుర్తించాలి. ఇవాళ 2000, 3000 ఇస్తారు. ఒకరోజు పానం మంచిగా లేకపోతే దవాఖానలకు పోతే 5000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఏ పాపం సొమ్ము తీసుకున్నామో ఇవాళ 5000 ఖర్చు అయినాయని బాధపడతాం.